హలో. యా గుడ్ ఈవినింగ్ గుడ్ మూర్తి. ఈవినింగ్. సారీ సాయినాథ్ నేను సాయినాథ్. సాయంత్రం కొంచెంసేపు నడువు వాల్చాను నేను. అవునవునవును. రాత్రి పూట మధ్యాహ్నం పూట అందరూ ఆ, పడుకోవాలి. యాక్చువల్గా మనం ఈ ఏజ్ లో వీ షుడ్ టేక్ నాప్. అవునవును పవర్ నాప్ అంటారు దాన్ని. పవర్ నాప్ తీసుకోవాలి. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. తీసుకోవాలి. రాత్రిపూట రాత్రిపూట ఒకసారి పట్టట్లేదు కదా సరిగ్గా నిద్ర, మధ్యలో మెలకు వచ్చేస్తుంది. అంటే నేనేంటి, నాకు రెగ్యులర్ గా నేను యోగాది చేస్తాను కాబట్టి నాది బయోలాజికల్ క్లాక్. ఓకే 10:30 11 కల్లా పడుకుంటా. 11 లోపు, అరౌండ్ 11 o'clock. ఓకే మళ్ళీ మళ్ళీ త్రీకి మెలకు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? ఓకే 3కి ఆటోమేటిక్ మెలకు వస్తుంది. ఓకే 3కి మెలకు వస్తే నేను ఒక హాఫ్ అన్ అవర్ పొద్దున్న లేచి పళ్ళు తోకడం అన్ని చేసిన తర్వాత 3:30కి ఐ స్టార్ట్ మై యోగా. అవునా? ఓ 3:30కి స్టార్ట్ చేసి 4కి అయిపోతుంది, హాఫ్ అన్ అవర్. ఓకే అప్పుడు నేను ఐ విల్ టేక్ మై స్టీమింగ్ కాఫీ అనమాట. స్ట్రాంగ్ కాఫీ, మార్నింగ్ కాఫీ. ఓకే అప్పుడు మై డే స్టార్ట్స్ అట్ 4:30. 4:30కే 4:30 కల్లా మొదలు పెట్టేస్తాను నా పనులు. అంటే ఈ మెసేజ్లు చూసుకోవటం, ఏదైనా డ్రాఫ్టింగ్ అది చేయాలంటే నేను ఎర్లీ మార్నింగే చేస్తాను. ఓకే ప్రశాంతంగా ఉంటుంది కదా. కాన్సన్ట్రేషన్ తో చేసుకోవచ్చు. ఓకే ఏంటి కాల్స్ అవి రావు, మధ్యలో డిస్టర్బెన్స్ అది ఉండదు. అవునవును ఏం ఉండవు కదా ఆ టైంలో. అప్పుడు నేను కంప్లీట్ చేసుకుంటా, డ్రాఫ్టింగ్ అంతా కంప్లీట్ చేసుకుంటా. చలో గుడ్ గుడ్ షెడ్యూల్ ఇది. అది. నాకు ఈ నీలాంబర్ ఏదో మెసేజ్ పెడితే అదేదో అర్థం అవ్వలేదు. సరే యు ఆర్ ది రైట్ పర్సన్ టు క్లారిఫై అని నీకు పెట్టాను అనమాట. అది ఇంక్రిమెంటల్ ఎవరికంటే మొన్న 12th బైపార్టెడ్ సెటిల్మెంట్ లో రిటైర్ అయ్యారు కదా. 11th బైపార్టెడ్ సెటిల్మెంట్ లో 1/11/2022 నుంచి రిటైర్ అయ్యారు చూడండి. ఓకే ఓకే 1/11/2022 నుంచి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకి, ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళకి వాళ్ళు కమ్యూటేషన్ తీసేసుకున్నారు. అచ్చా ఓకే ఆల్రెడీ కమ్యూటేషన్ తీసేసుకున్నారు కదా. తీసేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఈ డిఫరెన్షియల్ కమ్యూటేషన్, ఇంక్రిమెంటల్ కమ్యూటేషన్ ఇంకా ఎక్కువ వస్తుంది కదా వాళ్ళకి. అచ్చా ఓకే అటువంటి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారనమాట. వాళ్ళకి దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్, దేర్ ఇస్ నో కంపల్షన్, అదే ఇట్ ఈస్ ఆప్షనల్. ఓకే ఇప్పుడు ఆప్ చేశారనుకో, కమ్యూటేషన్ డిడక్షన్ పెరుగుతుంది, అమౌంట్ పెరుగుతుంది, అమౌంట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇంక్రిమెంటల్ తీసుకుంటున్నారు కదా మళ్ళీ డిఫరెన్స్. అవునవును అప్పుడు ఏమవుతుంది, కాన్సిక్వెంట్ గా నెట్ పెన్షన్, టేక్ హోమ్ పెన్షన్ తగ్గుతుంది. అంతే కదా మరి. టేక్ హోమ్ తగ్గుతుంది. అవును అది అందుకని ఆప్షన్ ఇచ్చారు. దోస్ హూ వాంట్ టు హ్యావ్ టేక్ హోమ్ పెన్షన్ మోర్, దే నీడ్ నాట్ ఆప్ట్. అచ్చా ఓకే Those who wanted to have more commutation, lump sum amount, they can opt. ఓకే That is the incremental commutation. అచ్చా అదే ఇంక్రిమెంటల్ కమ్యూనికేషన్. అది. సరే మన పరిస్థితి ఏంటి మూర్తి? We are going to get, definitely we are going to get court order. ఇప్పుడు now it is written on the wall, it is an open secret, everybody knows that pension updation will be given on RBI pattern by Supreme Court orders. ఓకే బట్ టైం వి డోంట్ నో. టైం అంటే రేపు కోర్టు రీఓపెన్ అవ్వాలి కదా. 4th ఇప్పుడు అనుకుంటాను కదా రీఓపెనింగ్. జూలైలో, జూలై 4th ఎప్పుడో అనమాట. జూలై 4th. ఎనీవే బిఫోర్ సెప్టెంబర్ డెఫినెట్లీ జడ్జిమెంట్ విల్ కమ్ అవుట్. ఓకే ఇన్ అవర్ ఫేవర్ ఓన్లీ. ఓకే ఆల్రెడీ దే హావ్ గివెన్ ఇండికేషన్. ఓకే కోర్ట్ హ్యాస్ గివెన్ ఇండికేషన్ అండ్ దిస్ IBI is also very much fixed. ఎందుకంటే it has become a hanging sword on their head. Okay. Supreme Court decision is definitely going in favor of the retirees, and they have got to pay pension updation on RBI pattern from their nose. Okay. వాళ్ళు ఇప్పుడు రైట్ రాయల్ గా వాళ్ళు జెంటిల్ గా పే చేసేది వాళ్ళంతా ఉండదు కదా. దే నో దట్ దే హావ్ టు ఎనీహౌ ఇంప్లిమెంట్. అది కాదు, థిక్ స్కిన్డ్ కదా. దీస్ ఆర్ బఫెలోస్. నేను చెప్పా కదా, IBI is thick skinned buffalo. థిక్ స్కిన్ బఫెలో. ఆ CHV గాడు ఒకడో దరిద్రుడు, మనకేమో ఆడు. అది కాబట్టి there is absolutely there is no doubt we are going to get our pension updation right royal. By fighting we are getting it. అవును అంతే కదా. Not by begging like unions, UFBU is United Forum
form of beggars union. It is not a united form of bank unions. It is Bank united union. form of beggars union. నీ They are దెబ్బగా beggars. We are కాదు, right royally. We are going to get it. నీ దెబ్బగాళ్ళు మొన్న ఈ ఎక్స్గ్రేషియాలో ఈ లెవీ కనెక్షన్ ఎవడు ఇవ్వలేదు అనుకుంటాను. యూజ్లెస్ ఫెలోస్. కాదు, శవాల మీద డబ్బులు ఎరుకునే యూజ్లెస్ ఎరుకునే బాస్కెట్స్ type. వీళ్ళు. వీళ్ళెవరు? వీళ్ళు సిగ్గు శరం ఉండాల. అసలు ఉంటే లేవీ కదా కలెక్షన్కి వస్తే ఎప్పుడన్నా. మొహం మీద ఉమ్మేయాలి మనోళ్ళు. అవును, అది ఎలాగో తప్పదు ఇక్కడికి వస్తే అడిగి. అదే. సరే, So we are certainly going to get our pension updation. There is no doubt about it. Let us wait for the good news and we will celebrate. Okay. ఎలాగ అమ్మాయిలు బాగున్నారు అందరూ? అంతా బాగున్నారు. కలుద్దాం ఒకసారి మూర్తి, చాలా రోజులు. తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.